హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి సజీవులు ఉంచి ఈ రోజున దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. ఘనత మహిమ ఆయనకే కలుగును కాక. హల్లెలూయా. ఇంచుమించు మన సంఘాల్లో 10th క్లాస్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ కూడా పాస్ అయ్యారు. ఆ కనసానపల్లె కానీ అలా ఎన్నున్నలో కానీ ఎక్కడ కూడా ఎవరి జీవితాల్లో కూడా అపజయం అనేది రాలేదు. దేవుడు వారు పడిన కష్టానికి ఆయన చక్కటి ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుని కొంతమంది గురి పెట్టుకున్నారు. అంటే ఇన్ని మార్కులు రావాలి, ఇంత రావాలని వారి జీవితంలో అనుకుని ఆలోచన చేసి ఉండవచ్చు. కొంతమందికి తగ్గి ఉండవచ్చు. బాధపడకండి. నాకంటే కూడా మీరే గనులైన వారు మీ బిడ్డలందరూ. నాకు 299 వచ్చింది 10th. తెల్లారవగానే పరిగెత్తుకుంటే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ న్యూస్ పేపర్ ఉంటే తీసి ఒరే నెంబర్ ఉంటే చాలరా మందులా పాస్ అయిందిలే తర్వాత చూద్దామంటే 3 సార్లు ఎతికితే కానీ నా నెంబర్ దొరకలే. ఆ నెంబర్ ఉంది, పాస్ అయ్యా. ఆ తర్వాత 1 రోజులు 2 రోజుల తర్వాత ఎప్పుడుగో మార్క్ లిస్ట్ వచ్చేది, అప్పుడే వచ్చాయి కాదండి. కాబట్టి నాకంటే కూడా మీరందరూ ధన్యులే. నిజంగా మంచి మార్కులు దేవుడు ఇచ్చాడు. ఇంకా మన సంఘంలో అనేక మంది బిడ్డలు చదువుకుంటున్నారు, పై చదువులకు వెళుతున్నారు. దేవుడు వారికి తోడుగా ఉండి చక్కటి భవిష్యత్తును వారికి అనుగ్రహించునుగాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాము. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉండి పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. చాలండి. మనం చదివిన మాట మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదివాం. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరికి ఆహారాన్ని ఇచ్చాడు అంటే వారి దగ్గర ధనమునో లేకపోతే ఏమీ ఆశించలేదండి. ఊరకనే వారి జీవితాలకి సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చి ఎంతమందిని పోషించాడు దేవుడు, ఎంతమందికి ఎటువంటి ఆహారాన్ని ఇచ్చాడు బైబిల్ గ్రంథం నుంచి మనం సమయం ఉన్నంత వరకు చూడబోతున్నాం. దేవుడి పగటి కాల సమయంలో మనతో మాట్లాడునుగాక. ఇక్కడ జరిగిన సందర్భము ఏలియా దేవుని వాక్కు చేత బయలుదేరి వెళుతున్నాడు. అప్పటికి ఆయన కరువు చేతను అలాగే ఈ ఆహారం లేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు కదా, ఏలియా నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు నడుచుకుంటా వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, నీకెవరు ఆహారం పెట్టబోతున్నానో నేను అన్నీ కూడా తెలియపరచబోతున్నాను అనగా ఏలియా బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక విధవరాలు ఆమె ఆహారం కొరకు వండుకోవడానికి పొయ్యిలో కానీ కట్టెలన్నీ ఎరుకుంటా ఉన్నదంట. ఈ దైవజనుడు వచ్చి ఆమెను పిలిచి కొంచెం త్రాగటానికి మంచినీళ్ళు తీసుకుని రమ్మని చెప్తున్నాడు. అప్పటికి ఆ ప్రాంతంలో కరువు ఉన్నది, ఆమె ఇంట్లో కూడా కరువు ఉన్నది, ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడు. ఇక అటువంటి జీవితంలో ఆహారము తిందాము ఉన్నంత వరకు కూడా ఇక తర్వాత ప్రాణాలు వదిలేసుకుందాం అనుకుంటుంది. అటువంటి సమయంలో ఈ దైవజనుడు చెప్తున్నది ఏంటంటే మంచినీళ్ళు త్రాగటానికి తీసుకురమ్మంటే ఆమె మంచినీళ్ళు తేవటానికి వెళుతూ ఉండగా ఆయన అంటున్నాడు కదా, వస్తున్నప్పుడు ఒక అప్పమ్మ కూడా చేసి తీసుకురా అన్నాడు. అక్కడ ఉన్నదేంటిదండి? కరువు ఉన్నది. ఆహారం ఉన్నదా అంటే ఎక్కడ దొరకట్లేదు. తాను వరకు ఏమన్నా తిందామంటే ఇంటి దగ్గర తన బిడ్డ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొక ప్రక్కన దైవజనుడు అంటున్నాడు కదా, దాన్ని తీసుకుని ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకుని రమ్మంటున్నాడు. ఆమె మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నిజముగా కొంచెం నీళ్ళు అలాగే కొంచెం ఆహారం మాత్రమే ఉన్నాయి, అవన్నీ కూడా మేము చావక ముందే వాటిని తిందామని దాచుకున్నాం. దైవజనుడు అంటున్నాడు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయమన్నప్పుడు ఆమె వెళ్ళి ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చి ఎప్పుడైతే ఆయనకిచ్చిందో ఆయన తిన్న తర్వాత ఎప్పటి వరకంట భూమి మీద వర్షం కురిపించే వరకు
తొట్టెలో అయినను తన దగ్గరున్న ఆ నూనె బాండిలో అయినను అది అయిపోకుండా దేవుడు సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చుంటాడండి సమృద్ధిని? ఎన్ని సంవత్సరాలు? ఆ మాటను కూడా చదువుదాం. యాకోబు రాసిన పత్రికలో కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఉన్నది. ఏలియా మన వంటి స్వభావము గలవాడే మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాల వరకు భూమి మీద, కొంచెం బేస్ పెట్టు, 3.5 సంవత్సరాల వరకు వర్షం అనేది భూమి మీద పడలేదు. మనం చదివిన మాటలు ఏమన్నది? వర్షము భూమి మీద కురిపించబడి వరకు కూడా పిండి కానీ నూనె కానీ అయిపోయిందని ఉందా? ఏ మాత్రమే కూడా తరిగిపోలేదు. మరి వర్షం ఎన్ని సంవత్సరాల వరకు ఆగిపోయినదంటే 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము పడలేదు. అప్పటి వరకు కూడా ఆహారం సమృద్ధిగా దేవుడిచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆ సమయంలో ఆమె విధవరాలి కుటుంబాన్ని దేవుడు పోషించాలనుకున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆహారంతో సమృద్ధిగా ఉంచాలనుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతంలోనూ ఆమె ఉంటున్న ప్రదేశంలోనూ కరువు ఉన్న దేవుడు అనుకుంటున్నాడు కదా, ఆ కరువు ఈ ఇంట చేరకూడదు, సమృద్ధి కలిగిన ఆహారం ఇవ్వాలి. ఒక దినము కాదు, 2 దినములు కాదు, ప్రతి దినము కూడా ఆహారం వండుకుంటున్నారు. ఆ నూనె అంతా కూడా మళ్ళీ పెరుగుతూ ఉన్నది. ప్రతిదినము కూడా వారు ఆహారాన్ని సిద్ధపరుచుకుంటూ ఉండగా ఆ పిండి అంతా కూడా మరలా ఎక్కువైపోతూ ఉన్నది. ఏది కూడా వారి జీవితంలో కోదువలేకుండా దేవుడు దైవజనుని ద్వారా దేవుడు ఆహారాన్ని ఇచ్చి తనని తన బిడ్డని 3.5 సంవత్సరాలు పోషించాడంట. ఈ దినములలో ఒక వయసుకు వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు కాదు కదా, 3 నెలలు కూడా ఇంట్లో పెట్టి పోషిస్తారండి ఎవరినన్నా? ఒరే వయసు వచ్చింది, పెద్దోడయ్యావు, ఎంతకాలం నేను పెంచి పోషించాలి, ఏదో ఒకటి చిన్న పని చూసుకొని ఎంతో కొంత రూపాయలను సంపాదించాలిగా, ఎల్లకాలం మాకు ఓపిక ఉంటుందా ఏంటి అని అంటారు కదా మీరు. ఇదే మాటలు వస్తాయిగా. 3.5 సంవత్సరాలు కాదు, 3 నెలలు అనుకోండి. చుట్టుపక్కల ప్రజలు కూడా అంటారు, ఏమై వయసుకు వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని కూర్చున్నావు, ఏదైనా పనికి పంపిరాదా అని వాళ్ళు ఒక పక్క నుంచి గొడవ. వాళ్ళ మీద కంటే పక్కవారి కుటుంబాల మీద మరీ ఆసక్తి ఎక్కిపోయిపోద్ది అనుకోండి. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు కదా, 3.5 సంవత్సరాలు ఇచ్చాడండి ఆహారం, తనకి తన బిడ్డకి పోషించాడు. 3.5 సంవత్సరాలు. ఈ దినము బ్రతకాలంటే ఒక కుటుంబం నెలకు ఒక 25,000 సంపాదిస్తాయి కానీ చాలా గగనమైపోతుంది బ్రతకడానికి. 10వ తారీఖు ఇచ్చేసరికి జీవులు తడుక్కోవడమే, ఇంకా ఏమన్నా ఏవలేవని. మరి 3.5 సంవత్సరాలంటే ఎంత ఖర్చు దేవుడండి. వాటన్నిటిని కూడా వారి మీద ఏమి వేయకోకుండా సమృద్ధిగా పిండిని నూనెనిచ్చి మీరు తినండి, పోషించబడండి అని వర్షము కురిపించబడి మరల పంటలు పండు వరకు కూడా ఎంతటి ఆహారాన్ని వారికి ఇచ్చాడు. తన బిడ్డలైన వారు దేవుడు పోషించాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన ఎట్టి పరిస్థితులైనా సరే వారిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏది సంభవించినా దేవుడు ఎన్నడూ కూడా కాదనడండి. ఆ సమయంలో ఆ కుటుంబాన్ని పోషించాలని దేవుడు అనుకున్నాడు. అలాగే సమృద్ధైన ఆహారం ఇచ్చాడంట. దైవజనుడు మాట విన్నది, కళ్ళతో దీవించబడుతున్న విధానం చూస్తుంది. దైవజనుడు మాట విన్నది, కొదువలేని ఇంటిలో ఆమె జీవిస్తుంది. దైవజనుడు మాట విన్నది, ఆహారం వండుకున్నామని ఎప్పుడు కూడా పాత్రల దగ్గరికి వెళ్ళినా ఖాళీ పాత్రలుగా కనబడతలేదంట, నిండుకొనిన పాత్రలు కనబడుతున్నాయి. ఆమె మొట్టమొదటికి వినటానికి కొంచెం సమయం పట్టి ఉండవచ్చు, ఆలోచించమండవచ్చు. తన వరకైతే ప్రాణం పోయిన పర్వాలా, తన బిడ్డనైనా బ్రతికించుకోవాలిగా. ఆయనను ఎవ్వరి గురించి ఆలోచించలేదు, ఆయన చెప్పినట్లుగా చేసింది కాబట్టి తన ఇంటిలో కొదువ లేకోకుండా దేవుడు పెట్టి ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నాడండి. ఎవరు చేయలేని త్యాగం ఆయన చేస్తున్నాడు. ఎవరు కూడా ఇటువంటి విధంగా కూర్చోబెట్టి ఆహారం పెట్టలేని పరిస్థితులు ఉండన దేవుడు ఆయనకు ఆహారం పెడుతున్నారు వారికి.
ఎవరు కూడా చేయలేని ఇటువంటి పనులు ఆయన చేస్తున్నాడు తన ప్రజల కొరకే. ఎవరు ఇవ్వలేని పరిస్థితులు, కరువులో ఉండగా దేవుడు వారికి సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తూ వారిని పోషిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ లోకంలో మనకి ఎవరు కూడా కొన్నిసార్లు కొదువ ఉన్న సమయంలో ఎవరు పెంచి పోషించకపోవచ్చు, ఆదరించకపోవచ్చు. కొన్నిసార్లు నీ బాధను బయట వారికి తెలియపరచబడకపోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు నీ జీవితంలో. ఆయనకి మాటను చెప్పగలిగితే నిశ్చయముగా దేవుడు నీ పక్షమున ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే నరుడు కాదంట, దేవుడై ఉన్నాడు. అటువంటి దేవునిని కలిగిన నీవు ఎప్పుడన్నా కొదువ ఉన్నా, లేని పరిస్థితిలో ఉన్నా దేవుని యొద్దకి నువ్వు మాట్లాడి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ లేని పరిస్థితిలో సమృద్ధిని పుట్టిస్తాడు. ఇటువంటి విధముగా దేవుడు వారి జీవితంలో ఈ ఆహారాన్ని ఇస్తూ వారిని పోషిస్తున్నాడంట. ఎక్కడ కూడా దేవుడు తన ప్రజల్ని ఆత్మీయంగాను శారీరకంగా ఆకలితో పంపివేయలేదండి. ఎక్కడికి వెళ్ళినా వారికి ఆహారం ఇస్తున్నాడు. ఆలస్యమైతే ఆహారం పెట్టబట్టున్నాడు. యేసు ప్రభువారు ఒక చోట కూర్చున్నప్పుడు జనసమూహము గంభీరంగా వచ్చారండి. అందరూ శిష్యులతో చెప్తున్నాడు కదా, వారికి ఆహారం పెట్టండి. ఈ సమయంలో మేము ఎక్కడి నుంచి ఆహారం తేవాలి? వెంటనే వారి దగ్గరున్న ఆహారం ఏంటిదో తెలుసా? చదువుదామా? మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన శిష్యులకి ఇచ్చెను. వారందరూ జనసమూహమును కొడ్డించుని. ఆ తర్వాత 9వ వచనం ఉన్నది, భోజనం చేసిన వారు ఇంచుమించు ఎన్ని వేల మంది అంట? 4,000 మంది తిన్నారు. మిగిలిన వారందరూ కూడా గంపలు కొడెత్తి వారు పంపించేశారంట, లేని వారికి ఆహారం పంచండి. ఎన్ని రొట్టెలండి? 7 రొట్టెలు, కొన్ని చేపలను ఆ తర్వాత తీసుకొస్తే వాటిని కూడా పంచండి అన్నాడు. ప్రజలందరూ అప్పటికే చీకడబడిపోయింది, ఇళ్ళకి వెళ్ళటానికి కష్టమే. మళ్ళీ వెళ్ళిన వారు వండుకొని తినాలంటే ఇంకా లేట్ అవుతుంది. మీకు ఆహారం పెట్టాలని దేవుడు యేసు ప్రభువారు ఆలోచన కలిగి ఉండగా, ఎవరి దగ్గర అయితే ఈ 7 రొట్టెలు ఉన్నాయో వాటిని నా దగ్గర తీసుకురండి. ఆయన ప్రార్థించగా అందరికీ కూడా 4,000 మంది సమృద్ధిగా తినగా మిగిలిన వాటిని గంపలకు ఎత్తారంటండి. ఆ ప్రజలందరినీ దేవుడు సమృద్ధిగా పోషించాడు. వారికి ఆత్మీయంగా అప్పటి వరకు వాక్యం చెప్పాడు, బలపరిచాడు. వారి జీవితానికి దేవుని మాటలు అందించాడు. చీకటి పడుతున్న వేళ మరల మాటలు ముగించబడినప్పుడు ఇంటికి వెళ్ళకోకుండా వారి జీవితాలు శారీరకంగా బలము పొందుకోవడానికి దేవుడి ఆహారాన్ని కూడా వారికి పెడుతున్నాడంట. హల్లెలూయా. వారి ఆహారం తింటే సమృద్ధిగా వారి జీవితాలు సంతోషిస్తున్నారు. ఎవరికి లేదనకుండా, ఎవరికి కాదనకుండా ఈ ఆహారం వారికి ఇవ్వబడుతుందండి. ఈ దినమున ప్రతి మానవులు, ప్రతి మనుషులు కూడా ఆహారం కొరకు ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు. ఏది సంపాదించినా మనిషి దేని కొరకంటే ఈ 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళటానికి, తిని ఆరోగ్యంగా ఉండటానికి మనిషి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు దాని కొరకే. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు కదా, ఓకే మీరు అంతవరకు ప్రయాసపడవచ్చు, కానీ ఆత్మీయంగా కూడా మీరు ఏం చేయబడాలి తెలుసా? నా మాటల చేత మీరు తృప్తిపరచబడాలి. నా మాటలు మీ జీవితాలు ఆరగించాలి. ఆ మాటలు మీ హృదయంలో చేర్చుకుంటే అది కూడా కొంతవరకు మన జీవితానికి తృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కేవలం శరీర సంబంధమైన ఆహారమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మన ప్రతిదినం మన జీవితాలకి అవసరము. అప్పుడే మన జీవితాలు ఎలాగుంటాయంటే, ఈ లోకంలో ఆహారం తింటే ఈరోజు తింటావు, రేపు తినకపోతే బలహీనులు అవుతాం. దేవుని వాక్యమైన ఆహారం తింటే నీవు పుష్టిగా ఉంటావంట. ఇక నీ జీవితంలో జడియవో, భయపడవో, దేనికి ఎక్కడ తొట్టిల్లిపోవు. ఈ ఆహారం తిని బలము కలిగి శక్తి పొందుకుని అపవాదుని ఎదిరించుటకైనను మీరందరూ శక్తిమంతులుగా నిలబడతారు. అంత నిమిత్తమై దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యము చెప్పాడు, మాటలు చెప్పాడు, ప్రజలందరికీ కూడా శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా ఇచ్చాడంట. ఒక ఆనొక సందర్భంలో
ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే ఇంచుమించు మాకు కారు లేని దినములలో దైవజనుడితో పాటు కలిసి మచిలీపట్నం మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగు మొత్తం ముగించబడేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక వారు అన్నారు, అయ్యగారు భోజనం చేసేవాళ్ళని. ఎందుకమ్మా చాలా లేట్ అయిపోయింది అంటే, కాదు చేయండి, మీరు మీ బాబు ఇద్దరు కలిసి భోజనం చేసి బయలుదేరండి అన్న. సరే మేము భోజనానికి కూర్చున్నాం. వారికి ఆహారం వడ్డించారు, అన్ని వేశారు. అటువంటి సమయంలో వారు మాకు వేసిన కూరలో బంగాళదుంప కూర. అది ఎండాకాలం అనుకుంటా, రాత్రి వరకు అర్ధరాత్రి వరకు ఉండదు అది. అటువంటి సమయంలో ఆయన అన్నాడు, రేయ్ నువ్వు ఈ కూర కలుపుకోమాక అన్నాడు. ఎందుకంటే ఏది కొంచెం వాసన వచ్చినట్లు ఉందిరా అన్నాడు. సరే చూద్దాము నిజమా కాదా అని కొద్దిగా నోట్లో పెట్టుకుంటే అది కొద్దిగా సద్వాసన వచ్చింది. కలిపినంతవరకు ఆయన తినేశాడండి. నేనైతే కొద్దిగా తిని అలా ప్రక్కన పెట్టాను. కొన్నిసార్లు అనుకోవచ్చు, దైవజనులు బ్రతికే మందులండి, అంత రిచ్గా తిరుగుతారు, వారంతా గనులైన వారు, ఇంకన్నీ అంటారు. ప్రతి పరిస్థితిలో మేము దేవుడు ఒకవేళ మమ్మల్ని బంగ్లాలో ఉంచినా లేకపోతే మంచి మంచి గృహాల్లో ఉంచినా సరే, అటువంటి ఆహారం మా ఎదుటికి వచ్చిందంటే తినక తప్పదండి. తినమని చెప్పి ప్లేట్ని పక్క దొయ్యటానికి కుదరదు. ఒకనొక సందర్భంలో అలాగే వారు ఎప్పుడో మధ్యాహ్నం వారి ఇంట్లో కానీ వండుకున్నారు, సాయంత్రం కూటమైనా కేసారు, కొద్దిగా జిగురుగా ఉంది. అలాగే తిని పక్కకి వచ్చాం. వదిలిపెట్టి అమ్మ కూర వాసన వచ్చిందంటే అందరూ వాళ్ళు తిడతారు, అందరు కలిసి వాళ్ళు తిడతారు. మనల్ని బట్టి వారు ఎందుకు ఈ విధంగా వారు మాట పడాల్సింది, అన్ని పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఇలాగ నేనొక్కడినే చెప్పట్లేదండి. భూలోకంలో చాలామంది ఇటువంటి లేని స్థితిలో ఉన్న, కొంతమంది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న, అన్ని స్థితిగతుల్లోంచి చాలామంది సేవకులు, పేద సేవకులు వెళుతూ ఉన్నారు. దేవుని కొరకు నిలబడుతూ, దేవుని పరిచయం చేస్తూ, ప్రాణాలు తెగించడానికైనా వారు నిలబడుతున్నారు. కారణం ఏంటిదంటే, దేవుని యొద్ద నుంచి మీరు చూడబోయే కార్యములన్నీ కూడా ఊరకనే మీ ఎడల జరగాలని వారి జీవితంలో మీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. నిశ్చయముగా దేవుడు అటువంటి వారిని దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం అనుకోవచ్చు, కొంతమంది అనుకుంటూ ఉంటారు సేవకుల జీవితం అందులండి, అయితే సేవకుడు అవ్వాలండి. ఈ దినములలో సేవకులు కాకుండా ఉత్తమం. నిలబడాలి, తట్టుకోవాలి, అనుభవించాలి, భరించాలి. అన్నిటినీ తట్టుకున్న వాళ్ళు మాత్రమే దేవుని సేవకులు నిలబడతారు తప్ప అల్లాటప్పగా ఊగిసలాడే వాళ్ళు దేవుని సేవకు పడివారు. కొంతమంది అనుకుంటారు వారు ఏదో కోటకు లేదనో లేకపోతే కోటికి లేదనో ఇలాగ దేవుని పని కొరకు వస్తున్నారని మన జీవితంలో కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కాదండి, దేవుని యొద్ద నుంచి అనేక మంది ప్రజలు ఊరకనే దేవుని యొద్ద కార్యములు చూసి వారు బాగుపడాలని. ఈ రోజున ఏది అవ్వాలన్న ప్రతిదీ కూడా డబ్బులతో పని. నీ జీవితంలో రోగం పోవాలన్నా కొంతమంది డబ్బులు, వాటిని ఇస్తే కానీ నేను బాగు చేయరు. నీలో భిన్న బలహీనతలుంటే అవి పోవాలంటే నేను బాగు చేయటానికి కొంత ధనం అవసరం అవుతుంది. సేవకులను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, మీ ఎడల గొప్ప కార్యములు ఏమి కూడా మీరు దానము ఇవ్వకోకుండానే దేవుడు మీ ఎడల గొప్ప కార్యములు, అద్భుతాలు చేయాలని దేవుని ప్రణాళిక, అందుకొరకు ఎన్నుకున్నాడండి. ఇలాగే చెప్తా ఉన్నాడు. ఏలియాతో మాట్లాడుతున్న మాట, నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళు, నిన్ను అక్కడ పోషించబోతున్నాను. నేను చూపించిన ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నీకు ఆహారాన్ని ఇవ్వబోతున్నాను. ఎటువంటి ఆహారం తెలుసా? ఆనాటి కాల సమయంలో యేసుప్రభువు వారు 4,000 మందికి పంచిన ఆహారం, కొదవలో ఉన్న వారందరికీ కూడా దేవుడు ఇటువంటి సమృద్ధి గల ఆహారాన్ని ఆయన ప్రతి ఒక్కరికి కూడా పంచిపెడుతూనే ఉన్నాడు. ఈ పగటి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము అనేక మందిని దేవుడు పోషిస్తున్నాడు, ఎవరిని కూడా విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుతున్నాడు. కారణము ఆయన ఎడల మనకున్న, అంటే మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి దేవుడు విడిచిపెట్టుకోకుండా ప్రతి దినము కూడా పోషిస్తూనే ఉన్నాడు. మనకి ఆహారం వండవచ్చు, ధనం వండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, అన్నీ వండవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే తిన్న తర్వాత అరగలేదని కొంతమంది బలహీనలు అయిపోతారు. కొంతమంది తిన్న తర్వాత ఇంకా వారి జీవితంలో అనారోగ్యం అయిపోయిన వారు ఉంటారు.
తిన్న ఆహారం వారి జీవితాలు కొన్నిసార్లు అంటూ ఉంటారు కానీ ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోయారండి, ప్రాణం పోయిందని కొన్నిసార్లు వింటూనే ఉంటాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రతి దాని నిమిత్తమై దేవుడు ఉంటేనే మన జీవితాలు క్షేమముగా ఉంటాయి. హల్లెలూయా. ఆయన ఉండి నడిపిస్తేనే. దేవుడు లేకపోతే మనం ఏంటి కష్టపడతాను, చేతులు ఉన్నాయి, తినడానికి అన్నీ ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు కనికరించకపోతే నువ్వు తిన్న ఆహారం నీ ప్రాణం తీయవచ్చేమో. నీ జీవితంలో కొన్నిసార్లు ఆలోచించి దేవుని కృపకు నీ జీవితాలు ఎప్పుడైతే అర్పిస్తూ ఉంటావో అటువంటి సమయంలో దేవుడిస్తున్న ప్రతి దాని నిమిత్తమై నువ్వు కృతజ్ఞతలు చెల్లించగలిగితే ఆయన నిన్ను పోషిస్తూనే ఉంటాడు, కాపాడుతుంటాడు, ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడంట. ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని దినములు దేవుడు ఆహారం ఇచ్చాడంటే అడవిలో అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వారి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఆహారం తిన్నారు. వారి తర్వాత మరి వాళ్ళ పిల్లల తరాలు వచ్చినాక వారు మరలా వచ్చి ఇంచుమించు యోర్దాను నది సరిహద్దుల వరకు ప్రవేశించే వరకు కూడా వారు సమృద్ధిగా ఆహారాన్ని తింటున్నారంట. ఎప్పుడు ఆగిపోయిందో తెలుసు ఆహారము? యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుదా. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకలేదు. ఎప్పటి వరకంటే వీరందరూ కూడా వారి పిల్లల తరం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. అంటే కానాను దేశానికి సరిహద్దుల్లో, అంటే యోర్దాను నది దాటితే వారికి అటు వెళ్ళిపోయినట్లే. ఎప్పుడైతే వీరు యోర్దాను నది సరిహద్దుల్లో వారు సంచరిస్తున్నారో అటువంటి సమయంలో వారందరికీ కూడా సమృద్ధిగా ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడంట. ఆ పంటను వారు తింటూనే ఉన్నారంట. ఈ కానాను దేశపు పంట వారు తింటున్న ప్రారంభించబడగానే ఏ ఆహారం ఆగిపోయింది వారికి? ఆకాశం నుంచి వస్తున్న దేవదూతలు తినే ఆహారము ఆపివేశాడు దేవుడు. వారు అప్పటి నుంచి కానాను దేశంలో పంటను తినటం ప్రారంభించారంట. 40 సంవత్సరాలు మించి దేవుడు వారిని పోషించాడండి. ఒకరి కాదు, ఇద్దరు కాదు, 30 లక్షల మంది ప్రజలు, పిల్లలు కానీ స్త్రీలైనను అందరూ కలిపి ఈ విధంగా ఉంటే అంతమంది ప్రజలను దేవుడు ఎన్ని సంవత్సరాలు పోషించాడంటే 40 సంవత్సరాలు మించి పోషించాడు వారందరినీ. మరి ఎక్కడ కూడా కొదువ లేకోకుండా, ఆహారం ఎటువంటి కూడా నాణ్యత తగ్గించకుండా దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడంట ప్రజలకి. మనుషులు తినే ఆహారం కాదు. ప్రతిదినము కూడా వారు వెళ్ళి ఆహారాన్ని అంతటి కూడా పోగు చేసుకుని ఆహారాన్ని సిద్ధపరుచుకుని వారు జాగ్రత్తగా దాచుకుని వారు తింటున్నారు. 40 సంవత్సరాలు ఎవరు పోషిస్తారు? 40 సంవత్సరాలు ధనమునిచ్చి డబ్బులనిచ్చి నీ కూర్చోబెట్టి ఎవరు ఆహారం పెట్టగలరు? ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్న విధానంలో కష్టతరమైన జీవితమే. కానీ మన దేవునికి అది చాలా తేలికండి. 40 దినములు కాదు, 40 సంవత్సరాలు కాదు, అంతకు మించి ఎక్కువే పోషించగలడు. మనుషులకు అసాధ్యమేమో, మనుషులు చూసి చిరాకు పడి అసహించుకుంటారేమో, లేకపోతే మనుషులు కొన్ని సందర్భంలో ఇంకా వారు కష్టపడకుండా ప్రయాసపడకుండా ఉన్నారే అని చెప్పి అనేక మాటలు పలకవచ్చేమో. కానీ దేవుని లేఖనములు ఉన్నట్లు దేవుడు ప్రజలెవరిని కూడా ఏమాత్రం ఒక మాట అయినను అనలేదండి. 40 సంవత్సరాలకు ఆహారం పెడుతున్నారు. వీరే దేవుడిని అనేక మాటలు అన్నారు, గొణగుతారు, సొనగుతున్నారు, మేము వెళ్ళిపోవాలంటున్నారు. మధ్యలో వారికి మాంసం తినాలనిపించిన పూరేళ్ళు పంపిస్తున్నారు. అయినను దేవుడు ఏం చేశాడయ్యా, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని దేవుడిని అంటున్నాడు. పెట్టి పోషిస్తుంటే దేవుని అనేక మాటలు అన్నారంటే ప్రజలైన వారు కష్టపడనవసరం లేదు. వారు పంట విత్తనం వేసి వారు ప్రయాసపడనవసరం లేదు. ఏ నాటికి ఆ రోజు ఆహారాన్ని దేవుడు సమృద్ధికి ఇస్తుంటే ఆయన ఇన్ని మాటలు అన్నారు దేవుణ్ణి. మోషే మీద కూడా అనేక మార్లు తిరుగుబాటు చేశారు.
ఆహారాన్ని పెడుతుంటే దేవునికి కోపాన్ని తెప్పించారంట ప్రజలు. 40 సంవత్సరాలు పెంచి పోషిస్తుంటే ఆయన చేతి రెక్కల కింద ఒదిగి ఉండవలసిన ప్రజలు తల ఎగరేస్తూ దేవుడు ఏం చేశాడు, దేవుడికి మా జీవితాలు ఎందుకు, మమ్మల్ని ఇక్కడ తీసుకుని రావటం ఏం పని, మేమందరం తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మోషే మమ్మల్ని నడిపించు అని అనేక మార్లు దేవునిని దుఃఖపెట్టి బాధ పెట్టిన వారు ప్రజలు ఉన్నారు. అయినను దేవుడు వారిని ఒక మాట అయినను ఎన్నడూ కూడా అనలేదు. పాపము విషయంలో వారిని శిక్షించాడు తప్ప ఆహారం విషయంలో ఎన్నడూ కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక మాట అయినను అని వారిని తిట్టలేదు, ఎదిరించలేదు, గద్దించలేదండి. అటువంటి కృప కలిగిన దేవుడు వారికి ఆహారం పెడుతుంటే ఈ రోజుల్లో ఇటువంటి ఆహారం కోసం దినమంతా ఎండలో కష్టపడాలి, ప్రయాసపడాలి, రక్తముడు చెమటగా మార్చితే తప్ప ఇటువంటి ఆహారం రావటం కొన్నిసార్లు కష్టమే. ఇశ్రాయేలు ప్రజలు కష్టపడద్దయ్యా, ఎవరు గుడారాలు వేసుకుని దానిలో ఉండండి, దానిలో మీరు నివసించండి, ప్రతిదినము కూడా మీకు ఏది అవసరమో అది ఇస్తాను, మీకు నీరు కావాలంటే ఆ బండ నుంచి మంచి నీటిని మీకు పంపిస్తాను, వాటిని తాగి తృప్తిపరచబడండి. 40 దినములు ఎవరు పెంచి పోషించలేని ప్రజలు అనేక మంది ఉన్నారేమో, కానీ నా దేవుడు ఏమీ లేకుండా ఊరకనే వారు అన్నిటిని ఇస్తున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు కాదు 40 దినములు కూడా చూడలేని బిడ్డలు అనేక మంది లోకంలో ఉన్నారండి. ఎప్పుడు పోతారా అని చూస్తారు, వైద్యానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయా అని చెప్పి అసహించుకునే వారు ఉంటారు. ఎప్పటి వరకు ఎంతకాలం బ్రతికితే ఎంతకాలం పోషించాలో, ఇంకెంత ఖర్చు అవుతుందో, ఏమేమి తెచ్చిపెట్టాల్సి వస్తుందో అని ఇటువంటి విధంగా ఆలోచన చేసే ప్రజలు అనేక మంది ఈ లోకంలో కనబడుతూనే ఉన్నారు. ఎప్పుడు పాత తీసుకెళ్ళి అవతల బారేద్దామని చూసేవారు ఉన్నారు ఈ లోకంలో. భక్తిహీనులైన వారు, లేకపోతే దేవుని ఎరగని వారు ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అసహించుకునే వారు ఉంటారు. ఇంకెన్ని దినములు ఇలాగ ఉంటావు, ఎన్ని దినములు పోషించాలి అని ఇటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు పలికి దుఃఖపెట్టేవారు కూడా ఉన్నారు. దేవుడు 40 సంవత్సరాలు 30 లక్షల మంది ప్రజల్ని మీకు ఎన్నాళ్ళు పోషించాలయ్యా, ఎన్నాళ్ళు ఆహారం పెట్టాలి, ఇంకెన్నాళ్ళు తింటున్నా మీద ఎదురు తిరుగుతారు, ఇక మీరు జీవితాలు కష్టపడరా అని ఎప్పుడు కూడా దేవుడు అనలేదండి. వారికి మరొక ఆహారం కానాను దేశంలో దొరికి వరకు కూడా సమృద్ధిగా దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎవరు కూడా ఇటువంటి పని చేయలేరు, త్యాగం చేయలేరు. అటువంటి త్యాగము చేసి తన ప్రజల మీద ప్రేమను చూపించి 40 సంవత్సరాలకు మించి పోషించిన దేవుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడేనండి. ఎవరు పెంచి పోషిస్తారండి? వృద్ధులు పెంచి పోషించలేరు. 25 సంవత్సరాలు వస్తే నీ బిడ్డలు పెంచి పోషించలేవు. కష్టపడాలి, ప్రయాసపడాలి అనుకుంటున్నావు, కానీ దేవుడు వారి జీవితంలో ఏమాత్రము బాధ పెట్టుకోకుండా, ఎన్నడూ వారి జీవిత కంటి నుంచి కన్నీరు రానికోకుండా, మాంసం కావాలన్నా, ఆహారం కావాలన్నా, నీటిని కావాలన్నా అన్నిటిని కూడా పోషిస్తున్నారు. ఎటువంటి వారికి? ఎదురు తిరిగే ప్రజలకి. ఎటువంటి ప్రజలను పోషిస్తున్నారు? గొణుగుతున్న ప్రజల్ని. ఎటువంటి ప్రజలను పోషిస్తున్నారు? అస్తమానం దేవుని కోపం రేపుతున్న వారిని. ఎటువంటి ప్రజలను పోషిస్తున్నాడు ఆయన? దేవుని మాటను చెవిని పెట్టని వారిని. ఎటువంటి ప్రజలను పోషిస్తున్నారు? దేవుని మాటను లోబడని వారిని. ఎటువంటి ప్రజలు పోషిస్తున్నారు? విడిచి వచ్చిన ఐగుప్తు దేశం వైపు వెళ్ళిపోదాము చూద్దామన్న ప్రజల్ని దేవుడంట ప్రేమతో పోషిస్తున్నాడంట. అటువంటి ఈ లక్షణాలు కలిగిన బిడ్డలు నీ ఇంటిలో ఉంటే ఏమంటావు? మరి నీకు పెడతామే ఒక పూట ఆహారం ఎక్కువ, మళ్ళీ ఎదురు తిరుగుతావు మా మీద, మమ్మల్ని ఇన్ని మాటలు అంటావా? ఎంత కష్టపడుతున్నావో తెలుసా నీకోసం? ఎంత కష్టపడుతుంటే నువ్వు ఇన్ని మాటలు అంటూ మమ్మల్ని దుఃఖపెడతావా అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు వారి అంట అలాగేమి అనుకోకుండా ఎదురు తిరిగినా, ఎన్ని మాటలు అన్నా, గొణుగుతూ ఉన్నా, లేకపోతే దేవుని మీద నిందలు వేసినా, దేవుని మాట తలవగ్గకపోయినా, చెవి ఒగ్గకపోయినా, ఏదైనా సరే వారందరూ కూడా ఆ మాటలన్నీ విని ఆలకించి దేవుడు
వారందరినీ కూడా 40 సంవత్సరాలు మించి పోషించి వారందరినీ కూడా నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారి జీవితాలు పోషిస్తున్నాడు. ఇటువంటి శక్తి కలిగిన దేవుడు వారి మధ్యలో ఉండగా వారికి ఇక కొదవలేదు, వారి జీవితానికి ఎక్కడ కూడా లోటు లేదు. దేవుడు వారి జీవితాల్లో ఉండి ఏది అవసరమైనదో ముందుగా గ్రహించి మోషేతో మాట్లాడి ప్రతిదీ కూడా దేవుడు వారందరికీ కూడా ఇస్తూనే ఉన్నాడు. అటువంటి సమృద్ధి గల ఆహారాన్ని తన ప్రజల కొరకే దేవుడు ఏర్పాటు చేశాడంట. యోసేపు కాలంలో తన అన్నలందరికీ దేవుడు యోసేపు దేవుని ద్వారా ఆహారంతో పాటు ఏమిచ్చాడంటే డబ్బులు కూడా ఇచ్చాడంట. చదువుదా ఆదికాండం 43వ అధ్యాయము, ఆదికాండం 43వ అధ్యాయము 23వ వచనం. మీకు క్షేమమగును గాక, భయపడుకుని మీ పితరులు దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను. చాలండి, ఇక్కడ చదువుతున్న మాటలు మీ గోనెలలో ధనము కూడా ఉన్నాయి, మీ గోనెలలో ధాన్యం కూడా ఉన్నది. యాకోబు పుట్టిన బిడ్డలందరూ కూడా ఐగుప్తు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వీరి సహోదరుడని యోసేపు ఉన్నాడు. యోసేపు వారందరికీ ధాన్యంనిచ్చి వారు ధాన్యం కొనుక్కోవడానికి డబ్బులు తీసుకుని వస్తే ఆ డబ్బులు కూడా ఏం చేస్తారంటే ఎవరి ధనము వారి వారి సంచుల్లో పెట్టేసి ఆ గోని సంచులన్నీ కూడా మూటగట్టేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. వారు వెళుతూ మధ్యలో తమ గాడిదలకు ఆహారం పెట్టడానికి వారి మూటలన్నీ తెరిచి చూస్తే ఎవరి మూటల్లో వారి ధనం ఉన్నదంట. గుండెలు చెదరిపోయినాయి. ఇప్పుడు మన అందరూ దొంగతనం చేసినట్ల, ధనం ఇవ్వకోకుండా ఊరికిన ఆహారం తెచ్చుకున్నట్ల ఈ మాట అక్కడ రాజ్యంలోని అధికారులు తెలిస్తే రెండవ మారు ఆహారం కొనుక్కోవడానికో రానివ్వరు కదా. ఏంటి మనందరికి ఎలా జరిగిందని ఈ మాట తండ్రికి చెప్పి మరలా తిరిగి రెండవ మారు ఆహారానికి వచ్చినప్పుడు వారందరూ కూడా భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. గృహ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మామ సంచుల్లో ధనం ఉన్నది, ధాన్యం మీరు వేసి ఉండవచ్చు కానీ ధనము మా సంచులో ఉన్నది, ఇటువంటి సమయంలో అది మేము చేసిన తప్పు కాదు అని వారు భయపడుతుంటే అక్కడ ఆయన అంటున్న మాట ఏంటిదంటే, దేవుడు మీకు తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించును గాక అని మాట్లాడుతుంటే, మీ ధాన్యము మీరు తీసుకోండి, మీ ధనము కూడా మీరు తీసుకోండి, మీరందరూ వచ్చి లోపల కూర్చొని భోజనం చేయండి. యోసేపు అంటున్నాడు, యాకోబును బిడ్డలందరినీ చూసి మీ కలిగిన కుటుంబాలతో కలిసి ప్రాంతానికి వచ్చేయండి, కరువు నుంచి మీ కుటుంబాలు రక్షించబడాలి. యాకోబుని కూడా తీసుకురండి, తండ్రిని కూడా తీసుకురండి, మీకు కలిగిన పశువులన్నీ కూడా తీసుకురండి, ఇక్కడ మేత సమృద్ధిగా ఉన్నది, మీరు ఉండటానికి ఒక ప్రాంతాన్ని మీకు అప్పచెప్తాను అని మాటలు చెప్పగా వారు బయలుదేరి కుటుంబాలతో కలిసి వచ్చి ఒక ప్రాంతంలో వారందరి నివాసం అంటూ ఏమి ఇవ్వకోకుండానే వారు పోషించబడ్డారంట. హల్లెలూయా. వారు సమృద్ధి గల ప్రాంతానికి వారు వచ్చారు. ఆహారం తినడానికి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అందరిని బట్టి వారి జీవితంలో కొదవలేదంట. ఎటువంటి ఆహారం అంటే ఇంకా 45వ వచనం ఉన్నది. 45వ వచనంలో 45వ అధ్యాయము 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు ఇంకా 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అంట? 5 సంవత్సరాలు ఉన్నాయి. మీరందరూ వచ్చేయండి ఇక్కడికి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 5 సంవత్సరాలు మీరందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉండండి. యోసేపు తన అన్నలను, తన తండ్రి కుటుంబం వారందరినీ కూడా 5 సంవత్సరాలకి ఇంకెక్కువే పోషించాడండి. వారు ఏం చేశారు? యోసేపుని అమ్మివేశారు. ఏం చేశారు? యోసేపుని గోతులో పడేశారు. యోసేపుని ఏం చేశారు? కలలు చెప్పేవాడు వస్తున్నాడు అని చెప్పి అపహసించారు. అయినను మనసులో పెట్టుకోలేదండి ఆ మాటలేమి.
పద్దాకలు మీరు వెళ్తాం మా ప్రాంతానికి వచ్చేసి ఉండండి. తమ్ముడికి తన అన్నల మీద ఎంత ప్రేమ ఉందో చూసారా? బాధ పెట్టి, దుఃఖపెట్టి, అవమానపరిచి, హేళనగా మాట్లాడి, అతన్ని మా సహోదరుడు కాదన్నట్లుగా అమ్మివేసి, ఇన్ని తిప్పలు పెట్టి, ఇన్ని బాధలు పెట్టిన యోసేపు అంటున్నాడు కదా, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది, మీరందరూ వచ్చి ఇక్కడ ఉండండి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుంచి వచ్చింది. అదే ప్రేమ ఆయనలో లేకపోతే ప్రధానమంత్రి అయి ఉండి తన బాధ పెట్టిన వారిని శిక్షించడానికి, మరణానికి అప్పగించడానికి ఆయనకి పెద్ద పనేమి కాదు. ఆయన అంటున్నాడు కదా, దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. నేను ఎక్కడ నిలిచి ఉన్నాను తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను. దేవుని యొద్ద నిలిచి ఉన్న మీకెవరికి కూడా నేను బాధ పెట్టను. నేను మిమ్మల్ని ఎవరిని కూడా శిక్షించను, మిమ్మల్ని ఎవరిని కూడా కొట్టను, ఏమి చేయను. ఎందుకంటే నేను ఎవరిని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ దేవుని కృపను బట్టి తన అన్నలందరూ కూడా రక్షించబడి తన తండ్రి కుటుంబాన్ని పోషించాడు. అదే ప్రేమ లేకపోతే, ఒరేయ్ ఇంతవరకు నన్ను ఎన్ని బాధలు పెట్టారు, నన్ను ఎంత హింసించారు, వస్త్రాలు కూడా తీసివేసి గోతులో పడవేశారు, నీళ్లు లేని బావిలో పడవేశారు, నన్ను తీసుకుని వెళ్ళి ఇష్మాయేలులకు అమ్మేశారు, వారు తీసుకుని ఐగుప్తీయులకు అమ్మేశారు, ఈ విధంగా ఒక ఆట వస్తువును చేసినట్టు నన్ను అమ్మివేశారు, ఒక బేరం చేసినట్టు ఒక వస్తువులాగా చేశారే, మరి ఇప్పుడు ఆహారం కోసం ఎలా రాగలిగారు? ఈ మాటలన్నీ వారి నోట నుంచి రాలేదు. యోసేపు ఈ మాటలన్నీ కూడా మాట్లాడలేదు. కారణం ఏంటిదంటే ఆయనలో దేవుని ప్రేమ ఉన్నది. అందరిని బట్టి పోషించబడ్డారండి. ఏమి ఇవ్వకోకుండానే దేవుడు ఆ కరువు పోయేంతవరకు ఆ ప్రాంతంలో నిలబడిపోయారు. యాకోబు తండ్రి చనిపోయినా మిమ్మల్ని ఏం బాధ పెట్టను, భయపడవద్దు, మిమ్మల్ని అందరినీ, మీ బిడ్డలందరినీ నేను పోషిస్తానన్నాడు. ఒక ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే వారికి మొట్టమొదటిగా ఏమైనా తినడానికి ఆహారం పెడతారు. ఒక ఇంటిలో ఆమె వంట చేస్తూ ఉండగా ఈయన అన్నాడంట, బయట నుంచి అతిథులు వస్తున్నారు, మన చుట్టాలే, వారికి ఆహారం పెట్టాలన్నాడండి. ఈ మనదట ఆహారం పెట్టడానికి మనకంత ఓపిక లేదు, ఉంటుంది, అయినను లేదు. కాబట్టి నేను ఒక పని చేస్తా, కింద పడి కడుపులో మొర్రో అని కొట్టుకుంటాను, అప్పుడు మీరేమో డాక్టర్ని పిలుచున్నట్లుగా యాక్షన్ చేయండి అందంటే ఏమో. ఈలోపు అతిథులు గుమ్మం దాటుతూ లోపలికి వస్తూ ఉండగా కింద పడి గిలగలు కొట్టేసుకుంటుందంట. వచ్చినట్టు వెనక పరిగెత్తేసారు. బాబు వీళ్ళు బాధలో ఉన్నారు, కడుపు నొప్పితో గిలగలు కొట్టేసుకుంటున్నారని. ఈయన పక్క నుంచి డాక్టర్ని పిలవనా అంటున్నాడట. అయిపోయింది. ఇక ఆయన తరపు వచ్చినా ఆయన కింద పడి కొట్టుకునేవాడు, అబ్బో కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఏమ తరపు బంధువులు వచ్చినా ఈయన అట్లా చేసేవాడంట. వీళ్ళిద్దరికీ దేవుడు ఒక కుమార్తెనిచ్చారు, వివాహం వరకు వచ్చిందంట, పెద్ద పిల్ల అయింది. ఆ ఊళ్ళోకి వచ్చాను కొంతమంది పెద్దలు, అబ్బాయి ఫలాను ఇల్లు ఎక్కడా అన్న, నీకేం పని అన్నాడు. పెళ్లి సంబంధం ఉంది, ఆ పెళ్లి సంబంధం కోసం వచ్చావు, మంచి కుటుంబం అని తెలిసింది, రూపాయి కూడా మాకు అవసరం లేదు, చూసుకుని పోదామని వచ్చాను. ఆ పిల్ల మంచిదే కానీ ఆ ఇంట్లో 2 ఉన్నారు కదా, పరమ రోగులయ్యా అన్నారంట. రోగులా? ఎలాగంటే ఇకంతా వాళ్ళు ఎప్పుడు కూడా కింద పడిపోయి వామ్మో నొప్పి, వాయో నొప్పి అంటారు. మీకు ఎందుకే అట్టంటి వాళ్ళతో బంధుత్వం కలుపుకోవడం, వచ్చిన దాన్ని పోండి అన్నాడు. కొన్నాళ్ళకి తెలిసింది మంచి సంబంధం, హోదా ఉన్నవారు, ధనము పరపతి ఉన్నవాళ్ళు, ఏమి డబ్బులు ఆశించకుండా ఊరికనే ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చారంట అని అప్పుడు తెలిసిందంట. అప్పుడు దాకా వీళ్ళేమో అమ్మో కడుపులు నొప్పి, వాయో కడుపులు నొప్పి, ఎవడొస్తాడండి ఇంటికి? అంత పీనాసోళ్ళు అనుకుంటే వాళ్ళు ఇద్దరు. అటువంటి పరిస్థితుల్లో వారికి మంచి ఇవులన్నీ కూడా కోల్పోతున్నారు. దేవుని మార్గాలన్నీ మరలా తిరిగి మూయబడుతున్నాయి. దేవుని కార్యములు ఏమీ కూడా జరగట్లేదంట. కారణం ఏంటిదంటే, ఎవరైనా వస్తున్నారంటే నొప్పులు ప్రారంభించబడుతున్నాయి, ఎవరైనా వస్తున్నారంటే అనారోగ్యం వచ్చేస్తుంది, బలహీనలు అయిపోతున్నారు.
ఇక వారి జీవితాలను ఎంత విధంగా వారు ఉంటున్నారంటే కష్ట పరిస్థితిలో జీవిస్తున్నట్లుగా వచ్చినట్టే వెనకపోతున్నామో వాళ్ళు బాధలో ఉన్నారు, ఇక మనం ఏమి ఇద్దాం అంటే ఉన్నవాళ్ళే, ధనం కలిగిన వారే, అన్నీ ఉన్నవారే, కానీ ఈ విధంగా వారి దగ్గర నుంచి తీసి ఎదుటి వారికి పెట్టాలంటే వారు ఆలోచిస్తున్నారంట. దేవుడు అలా ఆలోచించలేదండి. దేవదూతలు తింటున్న ఆహారాన్ని, దేవదూతలు తినగలిగిన ఆహారాన్ని, అటువంటి విలువైన ఆహారం తన ప్రజలందరికీ పెట్టి పోషించాడు. వారందరికి ఇచ్చి సమృద్ధిగా ఇస్తున్నాడంట. అందరిని బట్టి వారందరూ తృప్తిపరచబడటమే కాదు, దేవుని బట్టి వారు కొన్ని సందర్భంలో ఆనందించారు, తిని సంతోషించారు. ఈ విధంగా వారందరూ కొన్ని సందర్భంలో ఇంతవరకు మాంసం కావాల్సి వస్తే దేవుడు మాంసాన్ని ఎత్తే ఆ మాంసం అంతా తిని 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 ఎక్కడ ఇరుక్కుపోయిందంట, పళ్ళల్లో ఇరుక్కుపోయిందంట. మళ్ళీ దాన్ని తీసుకోవడానికి మనం ఈరోజు ఇంత టూత్ పిక్స్ అని పొలాలు పెట్టి ఎడబెట్టి గెలుగుతామంట. ఎందుకు పళ్ళలు ఇరుక్కుపోయింది, ఏం చేయాలి, బయటికి రావాలి. అంత విధంగా నోట్లో ఆహారం ఉంచుకొని కూడా వారు మరలా దేవుడు ఏం పెట్టాడు మాకు అన్నారంట. ఈ రోజుల్లో అంటే మనం అనొచ్చు, ఎందుకంటే తిన్న తర్వాత ఏదైనా హోటల్స్కి వెళ్తే ఎప్పుడు తిననట్టుగా అంత సోపు నోట్లో వేసుకొని తింటాం. దేనికయ్యా తినేది నువ్వు? అది మళ్ళీ రావాలి హోటల్కి. ఆకలి వేసాయో హోటల్కి వెళ్తాము, తిన్నాకే మళ్ళీ ఏమవ్వాలంట, అరగాలంటే. ఇదేమో లాజిక్ నాకు అర్థం కాదు. ఎప్పుడన్నా వెళ్ళినా సరే గుప్పులు తిన్నా కానీ నోరుకు స్మెల్ రాకుండా ఒకటో రెండో నోట్లో వేసుకుని, కొంతమంది స్పూన్లు తింటారు. దేనిగా తింటున్నాం అంటే అరగటానికంట. మళ్ళీ అరిగితే మళ్ళీ తినాలిగా. మరి తెలుగు వాళ్ళు భలే తెలివిగా ఉంటారండి, అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. దేవుడు అందుకే అన్నారు, ఆ ప్రజలందరికీ సమృద్ధిగా ఇచ్చి ఆహారం తినండి అయ్యా, సమకూర్చుకోండి, సమృద్ధిగా తినండి అని ప్రజలందరికీ ఇస్తే వారు ఆహారం తింటూనే ఉన్నారు. వారి జీవితాలు ఏది ఏమైనా దేవుడు వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టలేదంట. హల్లెలూయా. చివరి మాట చదివి ముగిద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. వాక్యం చెప్పిన వాళ్ళగా అంట, ఏంటో ఒకళ్ళిద్దరు అంటున్నారు, ఇక నిలబడింది నేను. 55వ అధ్యాయం 1వ వచనం. దప్పిక కొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుని. రోకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్షరసము పాలను కొనుడి. ఈ మాటను యోధా వారి గురించి చెప్తున్నాడు, యోధులైన వారి గురించి. ఎందుకంటే వారు దేవుని మాటలు ఇంకెవరైనా ప్రకటిస్తారేమో, ఆ మాటలు విందామని చూస్తున్నారంట. గత వారం అని విన్నాము కదా, యూదులలో నేటి వరకు ఒక మాట ప్రచురమైందంటే ఏంటిది అది? ఏ మాట? ఒక డబ్బులు ఇచ్చారు కండి శతాధిపతులకు, అధికారులకు కొంత ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పమన్నారు? యేసు ప్రభు వారు లేవలేదని చెప్పండి అయ్యా. ఎవరు ఎత్తుపోయారంట? శిష్యులు ఎత్తుకుపోయారు. అటువంటి మాటలు చెప్తున్నారు. మీరందరూ కూడా రండి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దప్పిక కొని వారులారా మీరందరూ వచ్చి మాటలు ఆలకించండి. డబ్బులు ఏమి అవసరం లేదు, మీరు ఏమి కూడా వెచ్చించవసరం లేదు. మీరందరూ నీళ్ళ యొద్దకు వచ్చి ఆహారాన్ని మీరు భుజించండి, ద్రాక్షరసమును మీరు పాలన చేయండి అని అక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా ఇంకా దేవుని మాటలు ప్రకటించేవారు వస్తారేమో, వచ్చినప్పుడు మనం విందాములే, అప్పుడు విశ్వాసం ఉంచుదాములే, అప్పుడు ఆలకిద్దాములే అని అనుకుంటున్నారంట. కానీ అటువంటి సమయంలో మీరు అలా అనుకోవద్దు. మీరందరూ కూడా నా యొద్దకు వచ్చి ఇగో ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు భుజించండి, దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తాడని దేవుని మాటలు రాయబడుతుంది. ఈ పగటి కాలస్యంలో దేవుని మాటలు విన్నాము. తన ప్రజలైన వారికి దేవుడు ఊరకనే ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఈ దినము కూడా మన జీవితాలు ఈ రోజుల్లో కూడా ఆయన పోషిస్తున్నాడు, ఆహారం తినడానికి సమృద్ధినిస్తున్నాడు, అన్నిటిని కలుగు చేస్తున్నాడు. మన దేవుని దగ్గర మనం ఎలాగున్నాం, మన ప్రవర్తన ఎలాగున్నది, మన జీవితాలు ఎలాగున్నది? ఆయన ఆహారం పెడుతున్నాడు, పోషిస్తున్నాడు, మన జీవితాలు కాపాడుతున్నప్పుడు ఆయనకి విరోధంగా ఉన్నామా? ఆయన మాటలు ఆలకించగలుగుతున్నామా?
ఆయన ఎదుట ఇశ్రాయేల్ ప్రజల వారు ఎదురాడే ప్రజలు కొట్టున్నామా? అటువంటి ప్రవర్తన జీవితం కలిగి ఉంటే మీ నుంచి తొలగించుకోండి. ఒకవేళ కష్టపడటానికి ఓపిక ఉండవచ్చు, సంపాదించుకోవడానికి ఓపిక ఉండవచ్చు, తినటానికి అన్నీ ఉండవచ్చు, కానీ లోపలికి పోయిన తర్వాత అది ఏమవుతుందో నీవు చూడవు, నేను చూడను. ప్రతి అవయవాలు నిర్మించిన వాడు యెహోవాయే. వాటి క్రమం ప్రకారం పని చేయాలంట. దానికి మాత్రం దేవుని కృప కావాలి. దేవుని కొరకు ఎదురు చూడు. కేవలం శరీర సంబంధమైన ఆహారం కాదు, ప్రతిదినము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చదువుతూ ఆత్మ సంబంధమైన ఆహారం కోసం కూడా నీవు వేగిరిపాటు కలిగి ఆ మాటలన్నీ కూడా జాగ్రత్తగా హృదయంలో దాచుకో. నీకు శక్తిని బలంనిచ్చి ఆత్మీయంగా నీ జీవితాలు కృంగిపోకుండా కాపాడగలిగినది ఈ ఆత్మీయమైన ఆహారము. దేవుడి మాటల ద్వారా మీ జీవితాలను బలపరుచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం విన్నాము, ఆలకించాము. దేవుడు మన జీవితాల్లో ప్రతిదినము కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడంట. అటువంటి సమయంలో నీవు పడుతున్న ప్రయాసానికి, నువ్వు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దొరకట్లేదా? ఆత్మీయంగా కూడా నువ్వు పోషించబడాలి. ఆత్మీయంగా మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలి. ఆ మాటలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా నీ హృదయంలో దాచుకోవాలి. శరీర సంబంధమైన ఆహారము నీ శరీరానికి మాత్రమే బలమిస్తుందేమో, ఆత్మ సంబంధమైన ఆహారము నీ హృదయాన్ని ధైర్యపరుస్తుంది. ఆత్మ సంబంధమైన ఆహారము ఈ లోకంలోండి బలము పొందుకుంటూ శక్తిమంతులవుతూ అపవాది తంత్రములను, క్రియలను ఎదిరించడానికి ఈ ఆత్మీయ సంబంధమైన ఆహారము నీకు ఉపయోగపడుతుందంట. ఒకవేళ ఆత్మీయ ఆహారాన్ని భుజించలేకపోతున్నావా? దానికి దూరమైపోతున్నావేమో. దేవుని దగ్గర ప్రతి దినము కూడా నీ ఇంటిలో బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొన్ని మాటలు చదువుతూ ఉంటే నీ హృదయం తెప్పరిల్లుతూ ఉంటుంది. నీవు సంతోషిస్తూ ఉంటావు. దేవుని మాటలు బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. దీని మనకి ఎన్నో గంటలు వ్యర్థంగా గడుపుతూనే ఉంటున్నావు. కానీ అంత సమయం దేవుడిని నమ్మట్లేదు. కొన్ని నిమిషాల పాటు బైబిల్ గ్రంథం మాటలు చదివి దినమంతయు నెమ్మది కలిగి ఉంటావు. దినమంతయు నీవు లోకంలో ఆనందిస్తూ ఉంటావు ప్రభువుని బట్టి. దినమంతయు దేవుని మాటలు చదువుకుని బలవంతుని చేతిలో బాణము వలె ఉంటావు. ఈ శరీర సంబంధమైన ఆహారం నీకు బలమని వద్దు. ఒక్కరోజు ఇస్తానేమో, 2 రోజులు ఇస్తానేమో. ఆత్మ సంబంధమైన ఆహారం నీవు మట్టిలో కప్పిబడే వరకు కూడా బలము కలిగి ఉంటావు. కాలేబుకున్నది శరీర సంబంధమైన ఆహారం, బలము కాదు. మోషే నన్ను పంపినాడు ఎంత బలం ఉన్నదో, ఇప్పటికి కూడా నేను అంతే బలము కలిగి ఉన్నా. వచ్చట రావటానికి వెళ్ళటానికి అంతే బలము కలిగి ఉన్నాను అంటున్నాను. 80 సంవత్సరాల వయసులో అంత బలం ఉన్నదంటే దేవుని యుద్ధ నుంచి పొందుకున్నాడు కాలేబు బలం. బలహీనుడు కాలం. దేవుని కోసం నేను ఇంకా ప్రయాసపడతానంటున్నాడు. దేవుని కోసం ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. ఏది చెప్పినా చేయటానికి నేను సిద్ధమే. అప్పుడు ఎంత బలం ఉందో, 40 సంవత్సరాల్లో ఉన్న బలము 80 సంవత్సరాలు కూడా తగ్గిపోలేదంటండి. మరి దీన్ని శరీర సంబంధమైన బలం అంటారు, ఆత్మ సంబంధమైన బలం అంటారు. మన జీవితంలో ఆత్మ సంబంధమైన బలం పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటాం.
చేయండి.